ముఖ్యంగా నేను చాలా వీడియోలో చెప్తున్నా, మనం చాలా మంది రైతులు కూడా వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు. హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వరి వీడియో కూడా మన ఛానల్ వచ్చింది. ఆర్మూర్ దగ్గర రైతు మంచి దిగుబడి అంటే క్రాప్ పిలుకలు చాలా ఎక్సలెంట్ ఉంది ఇది హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ వాడడం వల్ల. తర్వాత టమాటా రైతులు కూడా వాడడం జరిగింది సీవిడ్ హ్యూమిక్, చాలామంది రైతులు వాడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా మీరు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ అనేది వాడండి. ఇవి వాడితే మీకు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలు తక్కువ టైంలో మనం దిగుబడి తీయాలి, ఎక్కువ టైం అనేది ఉండదు. కాబట్టి తక్కువ టైంలో దిగుబడి రావాలంటే దానికి తగ్గ ఫెర్టిగేషన్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. ముఖ్యంగా తీగజాతి కూరగాయలలో ఈ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఏ విధంగా వాడాలనేది చూద్దాం ఈ వీడియోలో. చాలా వరకు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ మీకు అనేక రకంగా ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతాయి, తర్వాత మీకు షాపులలో దొరుకుతాయి. బట్ కొంత క్వాలిటీ సరిగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, రేట్లు ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు, అనేక డిఫరెన్స్ ఉంటాయి. బట్ మీకు అంటే హ్యూమిక్ యాసిడ్ వచ్చేసి మనకు 200 రూపీస్ కేజీ, సీవిడ్ 300 రూపీస్ కేజీ, తక్కువ ధరలో మంచి క్వాలిటీ అవి మనకు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ మీకు దానికి సంబంధించిన నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తెప్పించుకోవచ్చు, లేదు నాకు వాట్సాప్ చేసిన నేనైనా మీకు వీలుంటే పంపించడం జరుగుతుంది. సో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఇవి రెండు మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు వాడుకోవాలి. సో ఇది ఏ విధంగా వాడుకోవాలంటే హ్యూమిక్ యాసిడ్ అనేది సీవిడ్ అనేది రెండు పౌడర్ రూపంలో ఉంటుంది. 1 కిలో ప్యాకెట్ ఉంటుంది. ఈ కిలో ప్యాకెట్ పౌడర్ రూపంలో ఉన్న హ్యూమిక్ యాసిడ్ను మీరు మినిమం 10 రోజులకు ఒకసారి 1 ఎకరాన కేజీ ఇచ్చుకోవాలి మినిమం. సీవిడ్ కూడా మీరు 10 రోజులకు ఒకసారి 1 కేజీ సీవిడ్ 1 ఎకరాన్ని ఇచ్చుకోవాలి. ఈ విధంగా తీగజాతి కూరగాయల్లో మీకు ముఖ్యంగా 20 రోజుల తర్వాత స్టార్టింగ్ బేసల్ డోస్గా మీరు సాయిల్ తయారు చేసేటప్పుడు హ్యూమిక్ యాసిడ్ ఒక 5 నుండి 10 కేజీలు ఇచ్చుకోవచ్చు. ఈ సీవిడ్ కూడా మీరు ఒక 5 కేజీలు అట్లా 10 కేజీలు కూడా ఇచ్చుకోవచ్చు. మినిమం 5 కేజీలు అయితే కంపల్సరీగా నేల తయారు చేసేటప్పుడు ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ మీరు డ్రించింగ్ చేస్తారు కదా, విత్తనం పెట్టినాక 2 ఆకుల దశ వచ్చినాక వేరు చిన్నగా ఉంటుంది, లోపల ఉన్న ఎరువులను ఫెర్టిలైజర్ తీసుకోలేదు వేరు ఆ చిన్న ఏజ్లో. అప్పుడు మనం ఆ వేరుకు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ అందించినట్లయితే ఇమీడియట్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. మనం డ్రించింగ్ పద్ధతి ద్వారా మనము అది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు వాడవచ్చు అది. దాని తర్వాత మళ్ళీ 20 రోజులు 20 డేస్ తర్వాత నుండి ప్రతి 1 వీక్ 10 డేస్ మ్యాక్సిమం 10 డేస్ నుంచి 20 డేస్ తర్వాత ప్రతి 10 డేస్కు 1 కేజీ 1 ఎకరాన తీగజాతి కూరగాయలలో 1 కిలో హ్యూమిక్ 1 కిలో సీవిడ్ అనేది మీరు కంటిన్యూగా రెగ్యులర్గా వాడండి. గ్రోత్ సరిగా లేదు, ప్రాపర్గా ఆకులు లేవు, గ్రోత్ వస్తలేదు, చలికాలంలో ఒక్కొక్క టైంలో సరిగా గ్రోత్ రాదు. తర్వాత నెక్స్ట్ మనకు ఈ ఎండాకాలం మేలో అప్పుడు కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఇటువంటి టైంలలో 1 ఎకరాన మనము 2 కేజీలు కూడా ఇచ్చుకోవచ్చు. సీవిడ్ కానీ హ్యూమిక్ కానీ డ్రిప్లో ఇవ్వాలి, స్ప్రేలు మాత్రం చేసుకోవద్దు. మ్యాక్సిమం తప్పని పరిస్థితుల్లో అయితే స్ప్రే చేస్తే ఒక 1 గ్రామ్ పర్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకోండి. బట్ మ్యాక్సిమం నా సజెషన్ ప్రకారం స్ప్రే చేసుకోవద్దు. మీరు డ్రిప్లో ఇవ్వండి. 1 ఎకరాన 1 కేజీ హ్యూమిక్ 1 సీవిడ్, ఇది ప్రతి 10 రోజుల్లో 1 కిలో ఇచ్చుకోండి.